నమస్కారం. మీరు చూస్తున్నారు స్పాట్లైట్ టీవీ. నేను మీ రవికాంత్. ఇప్పుడు ఈరోజు సాయంత్రం ప్రధాన వార్తలు. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రకేసరి ప్రకాశం యూనివర్సిటీకి శాశ్వత క్యాంపస్కు గ్రీన్ సిగ్నల్. రేషన్ వ్యవస్థలో పారదర్శకత కోసం హైకోర్టు కీలక ఆదేశాలు. ఏపీఎస్ఆర్టీలో 146 గెజెటెడ్ పోస్టులకు ప్రమోషన్లు ప్రారంభం. వృద్ధులకు హెల్త్ కార్డుల అమలులో లోపాలపై ఆందోళన. యూట్యూబర్ సవుకు శంకర్ ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్. రాష్ట్రానికి 1.90 లక్షల హెచ్పివి వ్యాక్సిన్ డోసులు చేరిక. మైక్రో ఇరిగేషన్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం. మావిగన్ రాజధాని ప్రతిపాదనపై రాజకీయ చర్చలు. వార్తల వివరాలు. ఆంధ్రకేసరి ప్రకాశం యూనివర్సిటీకి శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో భూమి కేటాయింపు పూర్తయింది. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. రేషన్ వ్యవస్థలో అవినీతిని అరికట్టేందుకు రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 2 నెలల్లో అమలు చేయాలని సూచించింది. ఏపీఎస్ఆర్టీసీలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను ప్రారంభించారు. 146 గెజెటెడ్ పోస్టులను భర్తీ చేయడంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని పలు ఆసుపత్రులు సీనియర్ సిటిజన్ హెల్త్ కార్డులను అంగీకరించకపోవడంతో వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. చెన్నై పోలీసులకు తప్పించుకుని తిరుగుతున్న యూట్యూబర్ సవుకు శంకర్ను ఆంధ్రప్రదేశ్లో అరెస్టు చేశారు. కోర్టుకు హాజరు కాకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రానికి అదనంగా 1.90 లక్షల హెచ్పివి వ్యాక్సిన్ డోసులు చేరాయి. బాలికల్లో సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం టీకా కార్యక్రమం కొనసాగుతోంది. మైక్రో ఇరిగేషన్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. డ్రిప్ స్ప్రింక్లర్ పద్ధతులతో రైతులకు లాభాలు పెరుగుతున్నాయి. మావిగన్ కొత్త రాజధాని ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్నాయి. రాజకీయంగా ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవే ఈరోజు సాయంత్రం ముఖ్య వార్తలు. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. స్పాట్లైట్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.